వెళ్ళు. జాగ్రత్త, కుక్కలు మాత్రం. రే రే వెనకరా. సరే ఏంట్రా అది? ముని ఎలా ఉందంట? నేనైతే వీటిని డైరెక్ట్గా పట్టుకున్నాను. ఏం చేయగలవు ఇవి నన్ను? హలో ఫ్రెండ్స్, మీకు ఒక మంచి కూల్ గేమ్ గురించి అయితే పరిచయం చేయబోతున్నాను. అదే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ గోస్ట్ హంటింగ్ వీడియో. గైస్, క్రేజీ వీడియోతో వద్దామని నేను అనుకున్నాను, కానీ సడన్గా నేను ఏం జరిగిందంటే మా ఫ్రెండ్ అయితే ఫోన్ చేసి లాస్ట్ టైం ఎక్కడైతే ఈ దిష్టి తీసి గుమ్మడికాయలు అవి పడేశారో అదే ప్లేస్లో విచిత్రంగా మళ్ళీ సేమ్ అదే టైప్లో ఏదో పెట్టారంట. దాన్ని చూసి భయపడిన వాడు మళ్ళీ వెంటనే నాకైతే ఫోన్ చేశాడు. సో ఫోన్ చేయగానే నేను ఇమ్మీడియట్ అయితే వచ్చేసాను. సో జరిగింది అయితే అది మ్యాటరు. మీకు తెలుసు కదా గైస్, ఈ దిష్టి తీయడం, నిమ్మకాయలు పెట్టడం, గుమ్మడికాయలు కొట్టడం అనేవి జోక్ అయితే కాదు. తీసి పడేసే వాళ్ళకి జోక్ కాదు. అవి పడేసిన తర్వాత వాటిని ఎవరైతే దుక్కుతారో వాళ్ళకి అత్యంత ప్రమాదం అన్నమాట. ఎందుకంటే ఒక మనిషి చుట్టూ అది తిప్పేసి నిమ్మకాయలైనా గుమ్మడికాయలైనా దిష్టి తీసే ఉప్పు అయినా పచ్చిమిరపకాయలైనా వాళ్ళకున్న నెగిటివ్ ఎనర్జీ మొత్తాన్ని అది పీల్చుకొని వాళ్ళని ఏదైనా దెయ్యం పట్టుకుంటే ఆ దెయ్యాన్ని పీల్చుకొని దాన్ని పట్టుకొని ఉంటాయి. సో అవి తెచ్చి రోడ్డు మీద పడేస్తారు. ఎందుకంటే అలా పడేయాల్సిందే. అలా పడేయకపోతే మళ్ళీ వెళ్ళి వాళ్ళకే రిటర్న్ పడుద్ది. సో అలా పడేసిన తర్వాత అది ఏదైనా ఫ్రూట్ లాంటిది అయితే గుమ్మడికాయ, పచ్చిమిరకాయలు అంటే పురుగులో ఏదో ఒకటి కుక్కలో తినేస్తే అది వేరే రకం. కానీ దాన్ని ఎవరైనా తొక్కినా, దాన్ని ముట్టుకున్నా, తెలియని పిచ్చోళ్ళు ఎవరన్నా, ఇప్పుడు తెలంగాణ స్టైల్లో అయితే కళ్ళు బాటిల్ పడతారు రోడ్డు మధ్యలో. దాన్ని ఎవరైనా తాగుబోతులు బాగా డ్రింక్ చేస్తున్న వాళ్ళు మళ్ళీ తాగేద్దామని ఆ రోడ్డు మీద మధ్యలో దిష్టి తీసిపెట్టి తాగినా వాళ్ళకి దెయ్యం పట్టడం, అనారోగ్యం బారిన పడడం, చనిపోవడం లాంటివి అయితే జరుగుతాయి. సో మీకు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది దిష్టి అంటే ఎంత పవర్ఫుల్ అనేది. సో మీ అమ్మ నాన్నని అడగండి దిష్టి అంటే ఏంటి భయంకరమా, దెయ్యం పడితే ఏం జరుగుద్ది, దిష్టి తీసి పడేస్తారు. సో అలాంటిదే ఇప్పుడు ఇక్కడ జరిగింది. అందుకే ఇంత పెద్ద మ్యాటర్ లాగా నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మా వాడు చూసి భయపడ్డాడో. సో మళ్ళీ నేనైతే అర్ధరాత్రి టైం ఎంత అవుతుంది చూపిస్తున్నాను. నీ ఫోన్ కూడా ఒకసారి నాకు ఆడదాం. హే సిరి, వాట్ ఈస్ ద టైమ్ నౌ? గైస్ ఇదిగోండి, కనిపించిందారా? కనిపిస్తుంది. ఇప్పుడు ఇందులో చూడండి, గూగుల్ టైం. వాట్ ఈస్ ద టైమ్ నౌ? It's 1:05 a.m. అర్థమైందా? 1:05 AM అయింది. సో ఇంత అర్ధరాత్రి ఎందుకు వచ్చానంటే రాత్రి పట్టుకుంటేనే కదా మజా, దెయ్యాలు రాత్రే మేల్కొంటే. కాబట్టి ఇప్పుడు ఆ ప్లేస్కి అయితే వెళ్ళేసి ఏదైనా ఉందా లేదా చెక్ చేసి నైట్ విజన్ కెమెరా అదంతా ఒకసారి స్కాన్ చేసి చూసేసి వద్దాం. కానీ ఎప్పుడైనా కానీ మీరు గైస్ ఇలాంటి చేతబళ్ళు ఏదైనా దిష్టి తీసినవి ఉంటే కనుక ఎప్పుడు కూడా తొక్కొద్దు, దాటద్దు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఓకేనా? జాగ్రత్త. ఎక్కడన్నావు? అది ముందు అమ్మో, భయంకరంగానే ఉంది. ఎవరైనా ఉన్నారా? కుక్క ఒకటి ఉన్నట్టుందిరా. నేను ఎవరైనా ఉన్నారా అని ఎందుకు అడుగుతాను తెలుసా? సో కామెడీ చేసే సిల్లి గోస్ట్ అంటారని కాదు నేనేమిని. అంటే నేను సెల్ఫ్ డబ్బా ఏం కొట్టుకోవట్లేదు. కొంతమంది వ్యూస్ కోసం అని ఫేక్ కంటెంట్లు చేస్తూ ఉంటారు. వాళ్ళు
సో ఫేక్ కంటెంట్ క్రియేట్ చేసేవాడిని అయితే కాదు, నాకు కొన్ని తెలుసు అనమాట. ఎలాగంటే వేరే గోస్ట్ హంటింగ్ వీడియోలు చూస్తూ నేను చాలా ఎంటర్టైన్మెంట్ అంటే ఫీల్ అవుతూ ఉంటాను. సో దానిలో నేర్చుకున్నవి నేనైతే ఇక్కడ చేస్తానన్నమాట. ఎలాగంటే ఎవరైనా ఉన్నారా, ఎనీవన్ ఈజ్ హియర్ అని చెప్పేసి కొన్ని అడిగితే ఏదైనా ఉంటే కనుక రియాక్ట్ అవుతాయి నిజంగానే. సో అది ఒక కోడ్ వర్డ్ లాంటిది. సో దాన్ని బట్టి నేనైతే మాట్లాడుతూ ఉంటాను తప్ప నేనేమి మ్యాడ్ కాదు, మెంటల్ కాదు. ఏయ్ ఏం కావాలి? నీకు ఇక్కడ ఏమైనా దెయ్యాలు కనిపించాయా? ఏమైనా దెయ్యాలు కనపడ్డాయా నీకు ఇక్కడ? వెళ్ళు. సరేదా, దాన్ని మానవం, దాన్ని వదిలే. ఏది ఎక్కడ? అది కనపడలేదు నాకు ఇంకా. అక్కడ మనం దాటేసి వచ్చేసి వెనక్కి ఉంటుంది. అది దాటేసి అసలు ముందు చెప్పాలి కదా. ఎవరైనా ఉంటే రియాక్ట్ అవ్వండి. ఇది ఇక్కడ ఇలా తయారయ్యారంటారా ఇలా జనమంతా? అన్ని దిష్టిలు తొక్కలు అవన్నీ తీసుకొచ్చి రోడ్డు మీద పడేస్తున్నారు. అరే వెనకాల పాము పొట్ట కూడా ఉన్నట్టుంది. క్లోజ్గా చూపించు మొత్తం. జాగ్రత్త, కుక్కలు మాత్రం బీభత్సంగా మరుగుతున్నాయి. పాములు గట్ట సడన్గా వచ్చేస్తారే. మీకేం పోయే కాలం రా బాబు, మీ దిష్టిలన్నీ తీసి రోడ్డు పక్కన వేస్తున్నారు. దీనికి కొన్ని మార్గాలు ఉంటాయి. దాన్ని కాల్ చేయడమో అదో ఏదో చేస్తే అది మొత్తానికి నెగిటివ్ ఎనర్జీ చచ్చిపోద్ది. అలాంటివి చేస్తే కొన్నిసార్లు రివర్స్ అయితే వాళ్ళకి కొడద్దని వాళ్ళ భయం. ఎవరైనా ఉన్నారా ఇక్కడ? మాయా ఒకసారి కెమెరాకి. ఏయ్ దెయ్యాలారా మీరు? దెయ్యాలా ఏంటి, చేతబడా ఏంటిది? నాకు ఒకసారి చెప్పండి. మీరే వచ్చి చెప్పండి దెయ్యాలారు మర్యాదగా. చెప్తారా చెప్పరా? దెయ్యాలు రే రే వెనకరా. సరే ఏంట్రా అది? ఏదో కోతలా వచ్చిందిరా. రే అమ్మ ఒక్క నిమిషం. కోతలా ఖచ్చితంగా వచ్చిందిరా. కుక్క కూడా అక్కడే ఉంది చూసా. వాట్ ఈస్ ద టైమ్ నౌ? The time is 1:15 a.m. 1:15 a.m. అవుతుంది గైస్. ఏంట్రా దెయ్యాల కొంప? ఏ ఎవరది అట అరిచింది? కుక్కలంటావా దెయ్యాలా? రే దియండ్రా. అయ్య బాబోయ్ ఎలా ఉందంట. ఒక నిమిషం ఆగు, కెమెరా ఊడిపోయింది. కెమెరా తీరా లేట్ అంతా కప్పు పడిపోయింది. అసలు సౌండ్ లేంటారు అసలు నాకు అర్థం కాదు. గోస్ట్ అనుకుంటారు అమ్మ లైట్లు మొత్తం
గైస్ కళ్ళకి చెవులు కట్టినట్టు క్లియర్గా వినపడింది సౌండ్ అయితే. అంటే ఇప్పుడు ఏమనుకోవాలి, ఆ దిష్టి గుమ్మడికాయలు పెట్టడం వల్ల వచ్చిన దెయ్యమా, లేదంటే ముందే టైం అయితే ఇంత అవుతుంది కదా 1:30, ఈ టైం వల్ల ఇక్కడ తిరిగి దెయ్యాలంటావా? ఆ నెగిటివ్ ఎనర్జీ వల్ల రావచ్చు అనుకుంటా నాకు తెలిసి. గైస్ నాకైతే మాత్రం ఇక్కడ ఏదో దెయ్యం ఉందనిపిస్తుంది. ఇంతకు ముందు వచ్చినప్పుడు కూడా నేను నైట్ విజన్ కెమెరా పెడదాం అనుకుని పెట్టలేకపోయాను. సో ఇదే ప్లేస్, అది ఇదే రోడ్, అది మట్టి రోడ్డు. మీకు తెలియని విషయం ఒకటి ఏదైనా ఉందంటే, ఈ మట్టి రోడ్డు పక్కన ఒక భార్య పోరు తట్టుకోలేక ఒక భర్త చనిపోయాడు అనమాట, ఆత్మహత్య చేసుకొని. తెలుసా? అది రీసెంట్గా తెలిసింది నాకు విషయం. సో ప్రస్తుతం ఏం చేద్దామంటే, ఈ రోడ్డు మొత్తం క్యాప్చర్ అయ్యేలాగా ఒక నైట్ విజన్ కెమెరా పెడతాను. ఏదైనా ఆత్మ రికార్డ్ అయితే అది మన లక్కీ అనుకోవాలి, మన ఛానల్ లక్కీ అనుకోవాలి. మొత్తం వ్యూవర్స్ అందరూ ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ నేను కష్టపడేది నా థ్రిల్లింగ్ కోసం అండ్ వ్యూవర్స్ ఎంజాయ్మెంట్ కోసం. వ్యూవర్స్కి ముఖ్యం. కుక్కలు విచిత్రంగా ఏడుస్తున్నాయి. సో దెయ్యాలు ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది. సో ఆ గుమ్మడికాయ ఎక్కడైతే పడదొబ్బారో అదే ప్లేస్లో మొత్తం ఏదో ఒక సైడ్ క్యాప్చర్ అయ్యేలాగా ఫుల్గా, ఎంత వీలైతే అంత ఎక్కువ క్యాప్చర్ అయ్యేలాగా నైట్ విజన్ కెమెరా పెడతాను. సో దెయ్యాన్ని అయితే ఖచ్చితంగా రికార్డ్ చేస్తాను. సో సెట్ చేసిన తర్వాత కలుపుతాను. గైస్ మీరు టైం అయితే చూసుకోవచ్చు, పైన 1:39 అవుతుంది. సో దెయ్యం అయితే ఖచ్చితంగా రికార్డ్ అవుతుందన్న చిన్న ఆశతో ఆ రోడ్ మధ్యలో అయితే నేను ఈ కెమెరాని ఫిక్స్ చేశాను. సో క్లియర్గా అయితే మీకు ఆ స్తంభం కనబడుతుంది కదా, సో ఆ స్తంభం ఉన్న వైపు అయితే ఆ దిష్టి తీసిన గుమ్మడికాయలు అయితే పడేశారు. సో దెయ్యం కనబడద్దా లేదా అనేది ఇంకా దేవుడిపై భారం వేసి, ముఖేష్ నా కింది దవడను తొలగించారు అన్నట్టుగా మనం వెయిట్ చేస్తూ ఉండాలి. ఇంకేం చేయాలి అంటే, దెయ్యం రికార్డ్ అయితే మన లక్కే. ఇంకా మీరందరూ చూసి థ్రిల్గా ఫీల్ అవుతారు, నాకు కూడా హ్యాపీగా ఉంటుంది. మీరు థ్రిల్గా ఫీల్ అవుతారు కాబట్టి సరే, ఇంతకు మించి ఏమొద్దు గైస్. మనకి దెయ్యం కనపడి మీకు హ్యాపీనెస్, మన ఎంజాయ్మెంట్, థ్రిల్లింగ్ అంతే చాలు. నేనైతే ప్రతిసారి గోస్ట్ హంటింగ్ చేసే ముందు మా వ్యూవర్స్ కోసం ఒక్క దెయ్యం కనపడాలి ప్లీజ్ దేవుడా అని మొక్కుకొని వెళ్తాను నేను. ఎనీవేస్ దెయ్యం కనపడితే బాగుండు ఈ నైట్ విజన్ కెమెరాలో అయినా సరే అని అనుకుంటూనే వెళ్ళాను. సో మీకైతే ఇందులో ఒక మంచి సర్ప్రైజ్ ఉంది, స్కిప్ చేయకుండా చూడండి. గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఒక మాట చెప్పండి. మీరు కామెంట్ సెక్షన్లో ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చేయండి, మీ లైఫ్లో ఎప్పుడైనా దెయ్యాన్ని చూసారా? చూస్తే అది ఎక్కడ ఎప్పుడు చూసారో కింద అయితే నాకు చెప్పండి. అంటే మొత్తం క్లియర్గా ఏమి రాయక్కర్లేదు. మీ ఇంట్లో చూస్తే ఇంట్లో చూశానని, రోడ్ మీద చూస్తే రోడ్ మీద చూశానని, ఎక్కడైనా పిక్నిక్కి వెళ్తే పిక్నిక్లో చూశానని, సంథింగ్ మీరు రియల్గా గోస్ట్ చూసుంటే కింద అయితే కామెంట్ సెక్షన్లో రాయండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలియాలి దెయ్యాలు ఉన్నాయనేవి. నా ఇంటెన్షన్ ఏంటంటే, దెయ్యాలు లేవు అని అనుకుంటున్నారు. అరే కాలం అప్గ్రేడ్ అయింది, ఇంకా క్రిప్టో కరెన్సీ, ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ వచ్చేసాయి. అండ్ కాలం మారితే మనం మారామా? మనం అలాగే కదా ఉన్నాం మనుషులు. సో దెయ్యాలు కూడా ఉంటాయి గైస్, తక్కువ అంచనా వేయకూడదు. సో దెయ్యాలు ఉన్నాయి. అవి దెయ్యాలు ఉన్నాయని మీరు అందరూ తెలుసుకోవాలని నేను ఎందుకు అనుకుంటున్నానంటే, చాలాసార్లు చెప్పాను, ఇప్పటికే బోర్ కొట్టేసింది నాకు కూడా. దెయ్యాలు ఉన్నాయని తెలియకపోవడం వల్ల అర్ధరాత్రులు ఎక్కడ పడితే అక్కడ తిరుగుతున్నారు, అడవుల్లో కూడా వెళ్ళిపోతున్నారు. ఎవరైనా చనిపోతే మిస్టీరియస్గా చనిపోయారని పేపర్లో ఒక వార్త వస్తుంది. అలా చావడం మీకు ఇష్టమా? సో ఆ మిస్టీరియస్ అనేది దెయ్యం. వాటి వల్ల అనవసరంగా చచ్చిపోతాం. అవి లేవు అనుకుని మనం ఎక్కడ పడితే అక్కడ తిరిగాం అనుకోండి, చనిపోయిన తర్వాత ఎవరు ఎలా చచ్చాం, ఎవరు చంపారో కూడా తెలియకుండా చనిపోతాం. అందుకనే దెయ్యం అంటే ఒక భయం మొదలైంది అనుకోండి, అర్ధరాత్రులు ఎక్కడ పడితే అక్కడ తిరగకుండా మీరు సేఫ్గా ఉంటారు. సో మీ సేఫ్టీ, మీరు హ్యాపీగా ఉండాలి. మీరు ఎక్కడికైనా వెళ్ళకూడదు, దెయ్యము ఉంది అని తెలిసి మీరు వెళ్ళకుండా ఇంట్లోనే ఉంటారు హ్యాపీగా. సో మిమ్మల్ని కాపాడనోడిని అవుతానని కదా, లిటిల్ బిట్ అయినా 100 మందిలో 1,00,000 మందిని కాపాడకపోయినా సరే ఒక్కళ్ళైనా తప్పుకుంటారు కదా. మన వ్యూవర్స్లో ఒక్కళ్ళైనా భయం లేకుండా ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళే వాళ్ళు ఉంటారు. వాళ్ళైనా మారుతారు కదా, వామ్మో ఈరోజు రాత్రి అక్కడికి వెళ్దాం అనుకున్నాను, అక్కడ దెయ్యం ఉంటుందేమో వద్దులే అని చెప్పేసి మానేస్తారు. సో వాళ్ళు సేఫ్ అయిపోతారు. సో అది నా ఇంటెన్షన్ గైస్, అంతకు మించి ఏం లేదు. సో మీరు వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. దెయ్యాన్ని అయితే ఆటోమేటిక్గా చూపిస్తాను నేను, ఎందుకంటే ఆల్రెడీ రికార్డ్ అయింది కాబట్టి. అద్దుకోండి, మీ కళ్ళ ముందే నడుచుకుంటూ వెళ్తున్నది. ఇప్పుడు ఏమంటారు వ్యూవర్స్,
దెయ్యం లేదంటారా? మళ్ళీ ఒకసారి చెప్పండి. అది ఒక పొగలాగా ఎంత విచిత్రంగా అక్కడ నడుచుకుంటూ వెళ్తుందో చూడండి. ఎవరికైనా దిష్టి తీస్తే అతి పెద్దగా వాళ్ళ పట్టిన దెయ్యం శని అంతా ఆ దిష్టి గుమ్మడికి పట్టేసి అదే రోడ్డు మీద వదిలేస్తారు. అది ఆ చుట్టుపక్కలే తిరుగుతూ ఉంటుంది. చూడండి, మీ కళ్ళ ముందే మూవ్ అవుతుంది అది. నాకైతే ఇక్కడ ఈ వాయిస్ ఓవర్ ఇస్తూ ఎడిటింగ్ చేస్తున్నప్పుడు కూడా గూస్ పింపుల్స్ అయితే వచ్చేసాయి. అసలు ఆ దెయ్యం ఏంటో అది సడన్గా మాయమైంది చూడండి గోడలోకి. మీ కళ్ళ ముందే నేను లైవ్లో రికార్డ్ చేస్తున్నాను కదా. 1:46 అవుతుంది. నేను అక్కడ అది వదిలేసి నేను కార్లో కూర్చున్నా. అదిగోండి మళ్ళీ లెఫ్ట్ సైడ్కి వెళ్తుంది. ఒక షాడో లాగా, ఒక పొగలాగా. ఓరిని గైస్, అది మధ్యలోకి వచ్చి నిలబడింది చూడండి. ఊరిని ఇదేంద్రో ఇది. నమ్మండి అయ్యా, ఇప్పటికైనా మీ క్షేమం కోసమే నేను దెయ్యాలు ఉన్నాయని నిరూపిస్తున్నాను. మీరు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి ఏమన్నా దెయ్యాల చేత దెయ్యాలు ఏమన్నా చేసినాయి అనుకోండి, మిస్టీరియస్గా చనిపోయారని చెప్పి పేపర్లో ఒక వార్త తప్ప ఏం మిగలదు మన జీవితానికి. ప్రతి ఒక్కళ్ళు జీవితంలో ఏదంటూ సాధించాలి. సో మీరు సపోజ్ నేను ఎగ్జాంపుల్గా చెప్పిన తాగడానికని చెప్పేసి సిట్టింగ్ వేద్దామని ఎవరికి తెలియకుండా సీక్రెట్గా ఎక్కడో పొదల్లోకి ఎక్కడికి వెళ్తారు. ఏం జరుగుద్ది అక్కడ? అర్ధరాత్రులు వెళ్తే 11-10 గంటలకు వెళ్తే దెయ్యాలు వచ్చి చంపుతాయి. అంటే 100లో అందరినే చంపేవు. ఎవరో ఒకళ్ళు తెలియక ఏదో ఒకటి తొక్కుతారు, ఏదో ఒకటి కెలుకుతారు. దెయ్యం వచ్చి చంపదా, మిస్టీరియస్గా చనిపోయారంటారు. ఎందుకు అవసరమా మనకి ఇవన్నీ? అది సడన్గా అక్కడి నుంచి మాయమైంది. మళ్ళీ ఆ రైట్ సైడ్ నుంచి చూడండి ఒకసారి. అంటే వీడియో మొదలు కట్ అయితే ఉంటుంది, ఎందుకంటే చాలా గ్యాప్ తర్వాత అది సడన్గా అక్కడ నుంచి వెళ్ళి మాయమైంది. మళ్ళీ సడన్గా ప్రత్యక్షమైంది. అలా ఎందుకు అవుతుందో తెలియదు. సో మధ్యలో 1 అవర్ గ్యాప్ అయితే వచ్చింది. దాని వీడియోని నేను ఫుటేజ్ అయితే కట్ చేసేసాను. అంతా చూడలేదు కదా, ఎంటీ వీడియోని మీరు చూడలేరు కదా. సో దట్స్ వై. కానీ ఇప్పుడు క్లియర్గా వినండి గైస్, నేను కొంతసేపు మాట్లాడినా. కుక్కలు అయితే భయంకరంగా అరుస్తున్నాయి. ఆ స్తంభం వైపు ఏదో నిలబడి అటు ఇటు తిరుగుతుంది. గైస్ నేను యారో మార్క్ వేస్తాను, ఒకసారి లెఫ్ట్ సైడ్ చూడండి. ఏదో షాడోలాగా ఎలా మూవ్ అవుతుంది అది విచిత్రంగా. మొత్తం గాలిలా కనపడుతుంది అది ఆత్మ. సో గైస్, మమ్మల్ని చూసి మొరగని ఆ కుక్క ఇంకా వేరే కుక్కలు 5-6 సో మా కెమెరా వైపే చూస్తూ మొరుగుతున్నాయి అన్నమాట. ఎందుకో తెలీదు అని అనుకోవడం మూర్ఖత్వం. ఎందుకంటే కళ్ళ ముందే దెయ్యం తిరుగుతూ ఉంది. ఆ దెయ్యాన్ని చూస్తే ఖచ్చితంగా కుక్కలు మొరుగుతున్నాయని మాత్రం 99% అనుకోవచ్చు. ఎందుకంటే కుక్కలకే కదా ఫస్ట్ దెయ్యాలు కనిపించేది. అది సాధారణంగా చిన్నపిల్లాడిని అడిగినా చెప్తారు, ఎవరినైనా సరే. ఓకేనా? సో ఈ దెయ్యాలు గోలేంటో కానీ
వీడియోని అయితే ఇంకా చూడండి, స్కిప్ చేయకుండా, ఇంకా కనిపించే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. గైస్ ఇక్కడైతే నేను కొన్ని క్రేజీ సౌండ్లు అయితే రికార్డ్ అయ్యాయి, అవి మీరు కూడా వినండి, స్కిప్ చేయకుండా చూడండి, మీకు వినపడతాయి. సో ఆ కుక్క అరవడం ఆగిపోయిన తర్వాత వెంటనే ఈ సౌండ్లు అయితే వినపడ్డాయి. సో ఎందుకో తెలీదు, అవి ఏ సౌండ్లో కూడా అర్థం కావట్లేదు. సో ఫైనల్గా ఇది గైస్, మీరు సౌండ్స్ దెయ్యాన్ని క్లియర్గా చూసుంటారు. సో ఎండ్ ప్రోమో అయితే ఉంది, అది చూసేసి లైక్ కొట్టి వెళ్ళండి. ఇక్కడ గైస్ నేను ఇక్కడైతే ఒక దెయ్యాన్ని రికార్డ్ చేద్దామని చెప్పేసి అయితే నేను ఈ నైట్ విజన్ కెమెరా ఇక్కడైతే పెట్టాను. సో అది రికార్డ్ అయిందా లేదా అనేది తర్వాత చెక్ చేస్తాను, ఫుల్ వీడియోలో పెడతాను. అండ్ నాతో రా, ఇది కొంచెం చూడండి గైస్, ఇక్కడ ఒక చేతబడి చేసి దిష్టి తీసిన ఒక గుమ్మడికాయలు అయితే ఇక్కడ రోడ్డు మీద పెట్టారు. దాన్ని ఇక్కడ పాము పుట్ట పక్కన పెట్టారు. దాన్ని నేను రియల్గా టచ్ చేసి ఏం జరగబోతుందో చూస్తాను. అండ్ టచ్ చేసిన తర్వాత ఏం జరుగుతుందో ఫుల్ వీడియోలో అయితే చెప్తాను, నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏం జరిగిందో ఏం జరగబోతుందో అంతా ఫుల్ వీడియోలో వస్తుంది. ప్రస్తుతానికి డైరెక్ట్గా లైవ్లో మీ ముందే టచ్ అయిపోతున్నాను, చూపిస్తాను. ఏ దెయ్యం, నిజంగా ఇందులో దెయ్యం ఉంటే కనుక నా ముందుకు వచ్చి రా మాట్లాడు. ఇదిగోండి గైస్, నేనైతే వీటిని డైరెక్ట్గా పట్టుకున్నాను. ఏం చేయగలవు ఇవి నన్ను? ఏమన్నా చేస్తావా దెయ్యం? నేనేమన్నా పిచ్చోండి అనుకుంటున్నారేమో, కానీ పిచ్చి కాదు ఇది, దీన్ని డేర్ అంటారు. రియల్గా దెయ్యాలతో చెలగాట మాడడం అని అంటారు, తెలుసు కదా. ఎగ్జోర్సిస్ట్, ఆనబెల్లే, కంజూరింగ్, దెయ్యాల మూవీలు ఎందుకు తీస్తారు? ఇవి రియల్ కాబట్టి దెయ్యాలు అనేవి. సో అవి రియల్ అని చూపించాలనే ఇది నా ప్రయత్నం. గైస్ నేను ఇప్పటిదాకా మీరు నైట్ విజన్ కెమెరా ఫుటేజ్ చూశారు కదా, అదంతా అయిపోయిన తర్వాత ఆ కెమెరా తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఎండింగ్లో నేనైతే ఇలా చేసి ఇదంతా పట్టేసుకున్నాను అనమాట. సో ఇది పట్టుకున్న తర్వాత ఏం జరుగుద్దో తెలుసుకోవాలనే చిన్న ఆతృత అనమాట. సో ఎవరిదో దిష్టి తీసి పడేశారు కదా, అది నిజంగా ఎఫెక్ట్ చూపిస్తా లేదా అనేది ఒక డౌట్ మీకు క్లియర్ చేద్దామని చెప్పేసి నేనైతే అది పట్టుకున్నాను. సో నాకు ఏదైనా ఎఫెక్ట్ జరిగిందా లేదా అనేది నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. సో అప్పటిదాకా వెయిట్ చేస్తూ ఉండండి. ఆ వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెనేషన్ అయితే మీకు చెప్తాను అసలు ఏం జరిగింది అనేది. సో ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను, లైక్ చేయండి. ఇంకా ఎవరైనా దెయ్యాలంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి వాట్సాప్లో షేర్ చేయండి, ఓకేనా? మర్చిపోకుండా అయితే లైక్ చేయండి గైస్. ఈ వీడియో మనలాంటి గోస్ట్ లవర్స్కి చాలా మందికి చేరాలి, చాలామంది చూడాలి, ఓకేనా? ప్రస్తుతానికి టాటా, బాయ్ బాయ్ గైస్. మీరు మాత్రం ఇలాంటి ట్రై చేయొద్దు, వీటిని ముట్టుకోవద్దు, ఓకేనా? ముందే చెప్తున్నాను, మీకు ఏమన్నా జరిగితే మళ్ళీ మన ఛానల్కి సంబంధం లేదు. సో ముందే చెప్తున్నాను, ఇలాంటి వాటిని మీరు అస్సలు టచ్ చేయొద్దు, చాలా అంటే చాలా డేంజర్. వాటి నిండా నెగిటివ్ ఎనర్జీ నిండా అయితే ఉంటుంది, ఓకేనా గైస్? టాటా, బాయ్ బాయ్, ఎంజాయ్ గైస్.